దేవుని శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. తిరిగి మరి ఒక దినాన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి, తరుణాన్ని బట్టి, ధన్యతను బట్టి దేవాది దేవునికి లెక్కలేనటువంటి వందనాలు సూత్రం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దైవ సందేశాలని వీక్షిస్తూ వింటూ ఆదరణ పొందుతూ ధైర్యాన్ని పొందుకుంటూ ఆత్మలో మీరందరూ అభివృద్ధి చెందుతున్నారని నేను కూడా విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృపను మీ అందరికీ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి నాకు కూడా ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి ఒకసారి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వాక్యాలను వింటూ బలపరచబడుతూ నన్ను కూడా ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన దినంలో దేవుడు మరి యొక్క వాగ్దానాన్ని దినము మన ముందుకు తీసుకొని వచ్చి ఉన్నారు. ఆ యొక్క వాగ్దానానికి ముందు మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని ఒక పాటను పాడుకుందాం. దాని తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందామండి. కళ్ళు మూసుకొని మనము కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదాం. దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. దేవుడి దినాన ఆయన యొక్క వాగ్దానంతో మనల్ని మరి ఒకసారి మన జీవితాలను సరి చేసుకోవడానికి ఆయన మరి ఒక తరుణాన్ని దయచేశాడు కనుక మనం కొద్దిసేపు దేవుడు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని నిమిత్తమై దేవునికి వందనాలు తెలియచేద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ, మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న దేవా మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. అనుదినము నీ యొక్క సంరక్షణలో, నీ యొక్క కౌగిలిలో, నీ యొక్క నీడలో మమ్మల్ని భద్రపరుచుకుంటూ ఎటువంటి అపాయము, ఎటువంటి నష్టము మా జీవితాల్లో కలగకుండా, ఒకవేళ కలిగినప్పటికీ వాటన్నిటిలో నుంచి మమ్మల్ని అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా నువ్వు లేవనెత్తి సజీవ సాక్షులుగా మమ్మల్ని నిలబెడుతున్న దేవా మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ యొక్క శుక్రవారపు దినాన సాయంకాలం వేళ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు ఇస్తున్న యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ వాక్యం నుంచే బలపరిచిన నీ యొక్క బిడ్డలను కూడా ప్రభువా నువ్వు దీవించి ఆశీర్వదించండి. వారు ప్రభువా ఈ యొక్క మాటల ద్వారా ప్రభువా వారి యొక్క జీవితాలను సరి చేసుకోవడానికి, నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి నువ్వు వారికి కృపను దయచేస్తున్నావు. మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుండగా ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని ఇక్కడ నిలబడి వాక్యాన్ని చెప్పుచున్నది నేనైనప్పటికీ ప్రభువా నీ యొక్క ఆత్మ ప్రేరేపణ కొలది ప్రభువా నీవేం మాటలైతే అందిస్తావో ప్రభువా మాటలను నీ యొక్క బిడ్డలకు తెలియచే రీతిగా ప్రభువా నన్ను ఒక సాధనంగా మీరు నిలబెట్టిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. మేము ఒక చక్కనైనటువంటి పాటను పాడుచుండగా కూడా మాకు మంచి స్వరాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఇటు రీతిగా ఈ యొక్క ఆరాధనని నామ మహిమార్థమై జరిగించుకొని మీరే మహిమా గంత ప్రభావాలు ఆరోపించుకోమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. హౌస్ ఆఫ్ ప్రేయర్ పాటల పుస్తకంలో నుంచి 71వ పాట, నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన అనే పాటను పాడుకుందాం. దయచేసి ఈ పాట వచ్చిన వారు మాతో పాటు ఏకీభవించి పాడాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగాన. చాలు దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. చాలయ్య చాలు దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగాన. గురి
ఈశగాన. చేజారిన నాకై చేజాచినావే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే. చెర నుండి నన్ను విడిపించినావే. చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన. మరి దేనిని ఆశించను నే కోరెను ఈ జగాన. నరకపు పొలి మేరలో నన్ను కొనుగొన్నావే, కల్వరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే. నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకొన్నావే. నీ కుమారునిగా నన్ను మార్చినావే. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన. మరి దేనిని ఆశించను నే కోరెను ఈ జగాన. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను నీ క్రియలను నీ కష్టమును నీ కష్టమును నీ సహనమును నీ సహనమును నేనెరుగుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క సహాయాన్ని నేను కోరుతా ఉన్నాను. వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, నీకు లోబడే జీవితాన్ని మాకు దయచేస్తారని నమ్మచ్చు. ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనం ఇక్కడ ఈ ప్రకటన గ్రంథము రెవల్యూషన్ చాప్టర్ 2 verse 2లో మనం ఏం గమనిస్తూ ఉంటాము అంటే, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును అని అక్కడ మొట్టమొదటిగా ఎఫెసు సంఘంకి తెలియచేస్తున్న మాటలుగా మనము గమనించవచ్చు. ఐ నో యువర్ డీడ్స్, ఐ నో యువర్ హార్డ్ వర్క్ అండ్ ఐ నో యువర్ పర్సీవరెన్స్ అనే విషయాన్ని మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తూ ఉంటాం. దేవుడు అక్కడ ఆ యొక్క సంఘానికి 7 సంఘాలకు తెలియచేస్తున్న మాటలుగా మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఎఫెసు సంఘానికి తెలియచేసిన మాట 2వ వచనంలో, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును అని అంటాడు. ఆ యొక్క కష్టము ఏంటి, ఆ యొక్క క్రియ ఏంటి, ఆ యొక్క సహనము ఏంటిదో మనం ఈ 2వ వచనము 3వ వచనంలో మనము చూస్తూ ఉంటాం. అక్కడ మొట్టమొదటిగా మనం గమనించగలిగినట్లయితే, మొట్టమొదటిగా క్రియ, డీడ్ ఏంటిది అంటే నోయింగ్ వికెడ్ పీపుల్. 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, దుష్టులను సహింపలేనిది లేవనియు. అక్కడ మనం గమనించగలిగినట్లయితే, నీవు దుష్టులను సహింపలేవనియు. అక్కడ ఆ యొక్క ఎఫెసు సంఘానికి దేవుడు ఆయన గుర్తించిన వారి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, వారు దుష్టులను గుర్తించడంలో చాలా ప్రాముఖ్యంగా వారు ఆ యొక్క ఎక్సర్సైజ్ని బాగా చేసినట్టు దేవుడు గ్రహించి అక్కడ ఎఫెసు సంఘానికి తెలియచేసిన మాట ఏంటంటే, వారు క్రియల్లో గమనించగలిగింది ఏంటి అంటే, దుష్టుని సహింపలేరు. ఆ యొక్క సంఘము దుష్ట క్రియలు సహింపలేవు అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. దుష్టులను సహింపలేవనియో. నోయింగ్ వికెడ్ పీపుల్, అక్కడ వారు చాలా ప్రాముఖ్యంగా ఆ యొక్క విషయంలో వారు చాలా జాగ్రత్తగా ఉంటా ఉన్నారు. రెండోదిగా మనం గమనించినట్లయితే, వారి కష్టము ఏదనగా వారు చాలా జాగ్రత్తగా ఏం కనుగొంటా ఉన్నారు అంటే, అబద్ధ అపోస్తులు ఎవరన్నా ఉన్నట్లయితే వారి మధ్యన, లేకుంటే అపోస్తులమని చెప్పుకొని వారు అబద్ధపు ప్రవక్తలుగా తిరుగుతున్న వారు ఎవరన్నా ఉన్నారా అని అక్కడ వారు గమనించే కష్టములో ఉన్నారు. చాలా కష్టం కదండి. ఎవరన్నా ఈయన
చాలా పెద్ద దొంగ అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? ఒకవేళ మంచి ఫార్మల్ డ్రెస్ వేసుకొని మంచి కళ్ళద్దాలు పెట్టుకొని ఆయన మంచి ఉద్యోగం చేస్తూ పెద్ద దొంగ అనుకోండి, మనం గుర్తుపట్టగలుగుతామా? గుర్తుపట్టలేము, చాలా కష్టం కదా. ఇక్కడ కూడా మనం గమనించగలిగినట్లయితే ఈ ఎఫెసు సంఘం కూడా వారు ఈ యొక్క అబద్ధపు అపోస్తులు ఎవరో కనిపెట్టడము వారికి ఒక కష్టమైన పని అయినప్పటికీ వారు ఆ యొక్క పనిలో వారు ఆ యొక్క ఎక్సర్సైజ్ని మంచిగా చేసే సంఘముగా అక్కడ దేవుడు గుర్తించినట్లు మనం చూస్తున్నాం. నోయింగ్ ఫాల్స్ అపోజల్స్, వారు ఆ యొక్క విషయంలో చాలా మంచిగా ఉన్నట్లు దేవుడు గ్రహించినట్లు మనం చూస్తున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే సహనము, వారికి ఉన్న సహనము ఏంటిదో 3వ వచనంలో మనం చూస్తాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. దేవుని నామము పేరట వారు భారము భరించడానికి కూడా సిద్ధమైపోయారు. ఆ యొక్క భారం భరించడానికి వారు ఎంత సహనము కలిగి ఉన్నారో ఇక్కడ మనకు దేవుడు తెలియచేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ నా జీవితాన్ని కూడా దేవుడు చూసి, మనం చేస్తున్న కొన్ని ఎక్సర్సైజెస్ ని చూసి, అబ్బా ఈ నా ప్రియ బిడ్డ ఎంత చక్కగా జీవిస్తా ఉన్నారు, వారి యొక్క క్రియలు ఎంత మంచిగా ఉన్నాయి, వారు నా కోసం ఎంతగా కష్టపడుతున్నారు, వారు ఈ యొక్క మంచి బోధ ఏంటి, పాడైన బోధ ఏంటి, లేకుంటే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ, లేకుంటే మంచి మార్గము అంటే మనకి కావాల్సిన మార్గము అంటే ఎప్పుడు దీవెనలు ఆశీర్వాదాలు ఆ యొక్క విషయాలను చెప్పే సంఘాలకు మనం వెళ్ళకుండా, ఆ యొక్క క్రియల్లో మనం ఉండకుండా, పాపము, రిపెంటెన్స్, పశ్చాత్తాపము, వీటి గురించి చెప్పే సంఘాలను ఎత్తుక్కునేవారు చాలా కొద్ది మందిగానే ఉంటారు. మన కష్టమును కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. అలాగే మన సహనమును కూడా దేవుడు తెలుసుకుంటా ఉంటాడు. నీవు ఎంతవరకు దేవునికి ఒక మంచి బిడ్డగా జీవిస్తున్నావు, లేకుంటే ఆయన నామము నిమిత్తం ఎంత భారము వచ్చినప్పటికీ భరించడానికి ఈ నా బిడ్డ ఎంతగా సహనము కలిగి ఉంటున్నాడు అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు. అయితే మన క్రియలు, మన కష్టము, మన సహనము దేవుడు చూసి ఈ నా బిడ్డ ఇంత మంచిగా జీవిస్తా ఉన్నాడు అని చెప్తాడు. అయితే 4వ వచనంలో వెళ్ళేటప్పటికీ అక్కడ వారిలో ఒక చాలా ప్రాముఖ్యమైన విషయము లేదనేది అక్కడ దేవుడు తెలియచేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అక్కడ వారు ఏమీ లేకుండా జీవిస్తా ఉన్నారు, మునుపటి వలె వారు ప్రేమ లేకుండా జీవిస్తున్నట్లు అక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ దినాల్లో మనం కూడా గమనించగలిగినట్లయితే మనము దేవుని కొరకు చాలా పనులు, చాలా క్రియలు, చాలా సహాయము ఇవన్నీ చేస్తూ ఉంటాం. మందిరానికి కావలసిన ప్రతి ఒక్క దాంట్లో ముందుగా ఉంటున్నామేమో కానీ ఈ దినము దేవుడు తెలియచేసిన మాట ఏంటి అంటే, నువ్వు సంఘంలో ఉన్న నీ సహోదరుడు సహోదరితో నువ్వు ప్రేమ కలిగి ఉండట్లేదేమో అని ఈ దినాన దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నువ్వు సంఘానికి ఎన్ని పనులు చేసినప్పటికీ, దేవుని మెప్పులు ఎన్ని పొందుకున్నప్పటికీ, దేవుని యొక్క దీవెనలు ఎన్ని పొందుకున్నప్పటికీ, ఒకవేళ నీ సహోదరుడు పైన, నీ సహోదరుని పైన, లేకుంటే నీ యొక్క సంఘ కాపరి పైన నువ్వు ప్రేమగా లేనట్లయితే ఈ 3 విషయాలు నీ జీవితంలో ఉన్నప్పటికీ అవి దేవుని దృష్టిలో వ్యర్థముగానే ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, ఈ దినము యొక్క వాక్యాన్ని వింటున్న మనమందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ప్రేమ కలిగి మనము జీవించాలి. దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు పంపించాడండి? మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనందరికీ సుపరిచితమైన మాటే కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని మన కొరకు ఈ భూలోకానికి పంపించి బలియాగము చేయించినట్లు మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ లోకంలో జీవిస్తున్న మనలందరినీ ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన కూడా కోరుకునేది ఏంటి అంటే, మనము కూడా ఒకరినొకరము
ప్రేమించుకునే స్వభావం కలిగి ఉండాలి. మనం క్రియలు చేయొచ్చు, దేవుని కొరకు మనము కష్టము చేయొచ్చు, దేవుని కొరకు అనేకమైన భారము కలిగి సహనముతో కూడా మనం ఉండొచ్చేమో కానీ ఒకవేళ నీవు ప్రేమ కలిగి జీవించలేకపోయినట్లయితే అవన్నీ వ్యర్థం అని దినాన పరిశుద్ధాత్మను పని ఒకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నట్టు చూస్తున్నాం. ప్రేమ మన జీవితంలో ఎందుకు ఉండదు అనేది మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. మన జీవితాల్లో ప్రేమ ఎందుకు మనము కరువైపోతా ఉంటాము అంటే, అక్రమము విస్తరించుట చేత, అక్రమము విస్తరించినప్పుడు అనేకులు ప్రేమ చల్లారు, అనేకుల ప్రేమ చల్లారును. అక్కడ మనం గమనించగలిగినట్లయితే అక్రమము విస్తరించినప్పుడు, ఒకవేళ మనము గమనిద్దాం, ఈ దినాల్లో కొన్ని గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారు ఏమన్నా విషయాల గురించి మనము వెళ్ళి వారు సహాయం కోరినప్పుడు వారు మొట్టమొదటిగా కోరుకునేది ఏంటంటే అక్రమముగా ధనమును వారు కోరుకుంటా ఉంటారు. అక్రమముగా ధనము సంపాదించే వారికి ఏమైపోతా ఉంటదంట, ప్రేమ చల్లారిపోతుంది. ఒకవేళ నిజముగా వారి సొంత ఇంటి వారు వచ్చినప్పటికీ వారి దగ్గర కూడా ధనమును దోచుకునే వారిగా చాలా మంది మనము ఈ లోకంలో చూస్తా ఉన్నాం. లంచము తీసుకునేవారు చాలా మంది ఈ దినాల్లో ఉంటా ఉన్నారు. వారిలో ఏమీ ఉండదు అంటే వారిలో ప్రేమ చల్లారిపోతుంది. ఒకవేళ వారు ప్రేమ చూపించినట్లు కనిపించినా కానీ అది నిమిషమాత్రము ఉండే ప్రేమ అని మనము గమనించుకోవాలి. మనము ఈ అక్రమము విస్తరించినప్పుడు ఒకవేళ మనలో కూడా పాపము ఎక్కువైపోతుంది అనుకోండి, ఎటువంటిదైనా మనలో పాపం ఎక్కువైపోతా ఉంటే దేవుని పైన మన ప్రేమ కూడా చల్లారిపోతా ఉంటదని దినాన మనకు ఆ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. కనుక ఏం చేయాలి అంటే మనము జాగ్రత్త కలిగి మనము క్రియలే కాదు, మన కష్టమే కాదు, మన సహనమే కాదు, మనము మన సంఘ బిడ్డల ఎడల, మన యొక్క దైవజనుల ఎడల, మన యొక్క సంఘ పెద్దల ఎడల, స్త్రీల ఎడల, సండే స్కూల్ బిడ్డల ఎడల, ప్రతి ఒక్కరి ఎడల మనము ప్రేమ కలిగి జీవించేవారిగా, ఒకవేళ మనము ఈ యొక్క సంఘంలో మనం అటువంటి ఐక్యత కలిగి లేనట్లయితే మనము సమాజాన్ని ఏమి చేయగలుగుతాం, సమాజంలో మార్పుని ఎప్పుడు తీసుకురాగలుగుతాం? ప్రియమైన బిడ్డలారా, ఈ దినము ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు మనకి మరి ఒకసారి ఆయన యొక్క మాటల్లో నుంచి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మనము ఏమి చేసినప్పటికీ ఒకవేళ మనలో ప్రేమ లేనట్లయితే మనము చేసిన పనులన్నీ వ్యర్థము అని దినాన దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన జీవితంలో ప్రేమ ఎప్పుడు మనము లేకుండా ఉంటాం అంటే అక్రమము మనలో విస్తరించినప్పుడు ప్రేమ అనేది మన జీవితంలో చల్లారిపోతుంది. కనుక మనం అట్టి రీతిగా ఉండకుండా దేవుని యొక్క కృపను బట్టి మనం అందరము అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నాం. ఈ యొక్క ప్రేమను కనపరిచే విషయంలో కూడా ఒకవేళ మనము వెనుక పడిపోతున్నట్లయితే ఈ దినాన పరిశుద్ధాత్ముడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము ఆ యొక్క ప్రేమను కూడా దాన్ని కూడా పెంచుతూ అనేకులకు మాదిరిగా ఉంటూ సంఘంలోనూ సమాజంలోనూ మనం ఒక గొప్ప సాధనములుగా, దేవుని పనిముట్టులుగా, దేవుని వాడుకునే గొప్ప బిడ్డలుగా మనమందరం ఉండాలి అని ఈ దినము మనము దేవుడు దయచేసిన యొక్క మాటలను బట్టి మనము జాగ్రత్త కలిగి మనం ఎక్కడన్నా అక్రమము మన జీవితంలో మనము చేర్చుకుంటున్నట్లయితే, దాన్ని చేర్చుకుంటున్నట్లయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనము ప్రేమను చల్లార్చుకునే స్థితిలోకి దిగజారిపోతున్నాం. దేవుని పైన ప్రేమ ఉండదు, మన ఈ గృహంలో ఉన్న వారిపైన ప్రేమ ఉండదు, సమాజంలో ఉన్న వారిపైన ప్రేమ ఉండదు, ఎవరిపైన మనకు ప్రేమనే ఉండదు. కనుక ఆ ప్రేమ లేకపోయినట్లయితే నేను ఆయన రాజ్యంలో చేరే స్థానము కోల్పోతాం. కనుక మనం అట్టి స్థితిలో ఉండకుండా ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవుడి కొద్ది మాటలను మనందరి వినికిడిలో భద్రపరచుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి దినాన ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనమందరము దేవునికి కొద్దిసేపు మనము స్తుతులు చెల్లిద్దాం. దేవా, ఒకవేళ నా యొక్క జీవితంలో అట్టి రీతిగానే నేను జీవిస్తున్నట్లయితే ఒకసారి నా జీవితాన్ని సరిచేయి, నా జీవితాన్ని మార్చు, నీకు ఇష్టానుసారమైన జీవితంగా మలుచు అని ఒక్కసారి మనము దేవుని పాదాల చెంత ప్రాధేయపడదాం. పశ్చాత్తాప హృదయంతో దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శీఘ్రమే మనకు కావలసిన సమస్తమును ఆయన దయచేస్తాడు. కనుక ఆయన
ప్రేమను మనం కోల్పోయేవారుగా ఉండకుండా మనము ఆయన కృపలో భద్రపరచబడుతూ, ఆయన యొక్క దయలో మనం అందరం భద్రపరచబడుతూ, ఆయన కృపలను, ఆయన ఇచ్చే మేలులను, ఆయన దాచి ఉంచిన సమస్తమును మనం పొందుకొనే బిడ్డలుగా ఉందాం. దేవుడు మనకు అట్టి సహాయాన్ని దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ యొక్క సహాయాన్ని కోల్పోయే బిడ్డలంగా మనం ఉండకుండా మనము మన జీవితాలను జాగ్రత్తగా సరి చేసుకొని దేవుని రాజ్యాన్ని చేరే వారసులం అవుదాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమదూతలతో నిత్యం కొనియాడబడుతున్న మా తండ్రి, నీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు మాకు దయచేసిన ఈ యొక్క వాగ్దానం నిమిత్తమై మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని ఈ దినము మాకు మరి ఒకసారి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో నుంచి ప్రభువా ఎఫెసీ సంఘానికి తెలియచేసిన మాటలను మరి ఒకసారి వాగ్దాన పూర్వకంగా ప్రభువా మరి ఒకసారి మాకు జ్ఞాపకం చేసిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. మేము మా జీవితంలో ప్రభువా ఈ యొక్క నీ కొరకు ప్రభువా ఎన్నో క్రియలను చేస్తా ఉన్నాం, ఎంతో కష్టపడతా ఉన్నాం, ఎంతో సహనము కలిగి ఈ యొక్క భారాన్ని మోస్తూ ఉన్నామేమో కానీ ప్రభువా, అయినప్పటికీ ప్రభువా మేము ప్రేమ లేకుండా జీవిస్తున్నట్లయితే నువ్వు వాటన్నిటిని ప్రభువా వ్యర్థంగా ఎంచుకుంటావు కనుక ప్రభువా మేము అట్టి రీతిగా ఉండకుండా ప్రభువా మా ప్రేమను కూడా ప్రభువా మేము పెంచుకుంటూ జీవించే గొప్ప ధన్యతను మాకు దయచేస్తారని నమ్ముచున్నాను దేవా. మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభువా ఈ దినము నీవు ప్రభువా ఈ యొక్క వాక్కులను ప్రభువా మరి అందించడానికి నన్ను ఒక సాధనంగా వాడుతున్న దేవా, మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం. వారికి ప్రభువా నీ యొక్క గాయపడిన హస్తాన్ని వారిపైన ఉంచి ప్రభువా తల నుంచి అరికాలు వరకు ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యాన్ని తీసివేసి ప్రభువా నీవే నీ యొక్క సాక్షి బిడ్డలుగా వారిని నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఎవరైతే ప్రభువా ఆర్థికంగా వెనుక పడిపోయి ఉన్నారో ప్రభువా వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారి యొక్క స్థితిగతులను ఒకసారి మార్చివేయండి దేవా. నీవే నిజమైన దేవుడు అని మరి ఒకసారి వారు రుచి చూడడానికి నీ యొక్క సహాయం దయచేయండి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువా నీకు దూరంగా వెళ్ళిపోకుండా ఇంకా నిన్ను హత్తుకొని జీవించే గొప్ప కృపను, అటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేస్తారని నమ్ముచున్నాను దేవా. మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. అలాగే ప్రభువా ఎవరైతే బిడ్డలు చదువుతున్నారో, ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కూడా మీ యొక్క కృపను దయచేయండి, మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. బిడ్డలు రాస్తున్న ప్రతి ఒక్క ఎగ్జామ్లో ప్రభువా మీరే వారు అనుకున్న ప్రభువా ఉత్తీర్ణతను మీరు దయచేయబోతున్నందుకే మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఎవరెవరైతే బిడ్డలు ప్రభువా ఏ అవసరతల్లో ప్రభువా మరి వారు ఉంటా ఉన్నారో ప్రభువా ఈ యొక్క వాక్యము వింటున్న బిడ్డలకు ప్రభువా వారి యొక్క ఆత్మీయ స్థితిలోనూ కూడా ప్రభువా వారు ఈ యొక్క ఏదైనా విషయాల్లో ప్రభువా వారు వెనుకపడి ఉన్నట్లయితే ప్రభువా ఈ యొక్క మాటలను ప్రభువా ఒకసారి వారికి జ్ఞాపకం చేసిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. వారు వెళ్తున్న సంఘాల్లో ప్రభువా ఈ యొక్క క్రియలను ప్రభువా ఈ యొక్క కష్టమును, ఈ యొక్క సహనమును, అలాగే ప్రభువా చాలా ప్రాముఖ్యమైన నీ యొక్క ప్రేమను ప్రభువా వారు కోల్పోకుండా ప్రభువా వారు వీటన్నిటినీ ప్రభువా మరి మెరుగుపరుచుకుంటూ ప్రభువా వారు నీ యొక్క రాజ్యంలో చేరే గొప్ప ధన్యతను వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ వేళ ప్రభువా ఈ యొక్క సాయంకాల వేళ ప్రభువా ఇంత శ్రేష్టమైన సమయాన్ని, ఇంత గొప్ప సమయాన్ని ప్రభువా ఈ యొక్క మంచి వాతావరణాన్ని మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ చెవిగల వాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుగాక ప్రభువా. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క మాటలను వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఒకసారి దర్శించండి, వారి యొక్క స్థితిని మార్చండి. నీకు ఇష్టానుసారమైన బిడ్డలుగా వారిని మలిచి మీరే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకోమని ఈ దినముకై ప్రభా నువ్వు దాచించిన ప్రతి ఒక్క దీవెన ఆశీర్వాదము మాకు దయచేయబోతున్నందుకే మరి ఒకసారి మీకే వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ నిశ్చితమైతే మరి ఒకసారి ప్రభా ఇటు రీతిగా మేము ఆన్లైన్లో ప్రభా కలుసుకొని నీ యొక్క వాక్కులను ధ్యానం చేసుకోవడానికి మరి ఒక తరుణాన్ని మీరు దయచేస్తారని నమ్మచ్చు. ఇంతవరకు మీ యొక్క సన్నిధిని మాతో ఉంచి ప్రభా ఆరాధనంతను జయకరంగా జరిగించుకున్నందుకే మరి ఒకసారి మీకే లెక్కలేనటువంటి వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయో, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో,
పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సహవాసము ఈవేళ ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడకు సదాకాలము తోడయుండి దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. లార్డ్